ఏంటి మళ్ళీ రొట్టె ముక్కలు బ్రెడ్ ముక్కలు చూపిస్తుంది అనుకుంటారా? మాకు ఈ రోజు ఈవినింగ్ ఫుడ్ కూడా ఇదేనండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఇలాంటివి కొనాలన్నా సరే 1-10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే మనకు వచ్చిన జీతం ఇంటి అద్దెలు కానీ, కరెంటు బిల్లు కానీ, స్కూల్ ఫీజులు కానీ, రేషన్ కానీ అన్ని లెక్కలు వేసుకుంటేనే కానీ ఇది కొనాలా వద్దా, దీనికి డబ్బులు మిగిలితేనే కొనగలమని ఆలోచిస్తాం. అదని చెప్పి బయట దేశం వచ్చిన తర్వాత ఇవన్నీ కొనుక్కొని తింటాం అనుకోవటం. ఇక్కడికి వచ్చినా సరే ఇలాంటివి కొనాలంటే 1-10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకంటే నేను ఇప్పటికి వచ్చి సంవత్సరంన్నర దగ్గర అవుతుంది. ఇప్పటికి వచ్చి నా 10 రూపాయలు పెట్టి ఇది కొండం నాకు తెలియదు. వాళ్ళు తేడం నేను తినడం తప్పదని. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఒక ఉదాహరణకి బర్గర్లు పిజ్జాలని నేను ఇక్కడికి వచ్చి తినడం, కానీ కేఎఫ్సీ అయితే రొటీన్గా నాకు తెలుసు. కేఎఫ్సీ తినాలంటేనే 1-10 సార్లు ఆలోచించుకొని సంవత్సరంలో ఒకసారి నా పిల్లలకి తినేసి ఇచ్చేద్దాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తింటున్నానని చెప్తే ఆనందంగా ఒక పక్కన వెళ్ళినా సరే ఇలాంటివి తింటున్నామని సంతోషం ఉన్నా సరే, కానీ ఇలాంటివి కన్నగా మన అమ్మ చేతి వంట తినడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనే రాదు. మీరేటంటున్నారు?